హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు రావులపాలెం అయితే వచ్చాను. రావులపాలెంలో కొవ్వూరు దగ్గర మనకైతే ఈ అరటి తోట అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, ఇదైతే అమృతపాణి. ఇదైతే ఒక కంద వేసున్నారు వ్యవసాయం. ఇదైతే మన 2 వెహికల్స్ అయితే లోడింగ్ అయితే జరుగుతుంది. మీరైతే అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఒక బండి అయితే పూర్తిగా లోడింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇదైతే అమృతపాణి. కాయ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తున్నారా, ఇవన్నీ అయితే డెకరేషన్ కోసం వేసారట, కానీ ఈ సాగు అయితే పాడైపోయింది. మన ఫ్లవర్ డెకరేషన్ పూలు అంటారట. ఇప్పుడైతే మనం ఈ లోడింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చాం. చూడండి ఎంత లోడింగ్ అయితే జరుగుతుంది. ఒక్కొక్కరు అయితే 2 గెళ్ళు అయితే మోసుకొని అయితే వెహికల్లో లోడింగ్ చేస్తున్నారు. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అది లోపల నుంచి అయితే మనకి అరటి ఈ గెల్ల అయితే తీసుకొని వస్తున్నారు. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. వెహికల్స్ అయితే రోడ్ సైడ్నే పార్క్ చేసి పెట్టున్నారు. మేమైతే నిన్న నైట్ అయితే వచ్చాం రావులపాలెం నుంచి కొవ్వూరు ఒక 20 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడైతే మనం అమృతపాణి తోటలోనికి అయితే వెళ్తున్నాం. చూడండి, మొత్తం అయితే లోడింగ్ అయితే చూస్తున్నారు. మొత్తం అయితే లోడింగ్ అయిన తర్వాత మా చెట్లు చూడండి ఎంత ఇదిగా కట్ చేసుకొని పెట్టారు. తర్వాత సైడ్ని అయితే మనకి పిలకలు వస్తాయి కదా, ఆ చిన్న చిన్న మొక్కలు అయితే మళ్ళీ గ్రోత్ అవ్వడానికి మళ్ళీ 3-4 మంత్స్ 6 మంత్స్ దాకా టైం పడుతుంది. కొన్ని ఇంకా కట్ చేయలేదు. చూడండి ఎంత గెల అయితే ఎంత అందంగా, వెయిట్ అయితే చాలా ఉంటుంది. దగ్గర 20-22 కేజీల మీదే ఉంటుంది. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాయ అయితే చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. ఇదైతే అమృతపాణి అని అంటారట. మనం లాస్ట్ టైం చెప్పింది కర్పూర, ఇదైతే అమృతపాణి. మళ్ళీ చక్కెరకేళి కూడా ఉంది వ్యవసాయం. మళ్ళీ 2-3 వెరైటీ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు అమృతపాణి సాగులోకి అయితే వచ్చాం. చూడండి, అన్నీ అయితే జరుగుతున్నారు, కోస్తున్నారు. మొత్తం అయితే లోడింగ్ అయిపోయింది ఒక వెహికల్. ఇప్పుడైతే మన తక్కినవి అయితే వేరే లోడింగ్ చేస్తున్నారు. మీకైతే వీడియో కనబడుతుంటుంది. ఏం కటింగ్ చేయలేదు, కొన్ని చెట్లు అయితే వదిలేసి ఉన్నారు. ఇవైతే కటింగ్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే కొన్ని చెట్లకైతే గెల్లు కనబడుతున్నాయి. ఇది కొద్దిగా మళ్ళీ గ్రోత్ రావాలి. ఎక్కువ వెయిట్ అయితే వేయట్లేదు. చెట్టు అయితే వెయిట్ పెరగగానే మనకి ఇరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి వెయిట్ వచ్చింటాడు మనం కోసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. చూడండి, కర్రలు అయితే అన్ని చెట్లకైతే డబుల్ కర్రలు కడతారు ఇక్కడ. ఎందుకంటే ఈ గాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలో, గాళ్ళు కానీ వాన కానీ. దానికోసమని చెట్టు వాలిపోకుండా మన గేలకి సపోర్ట్గా ఈ కర్ర అయితే కట్టడం జరుగుతుంది. చూడండి, కొన్ని చెట్లు అయితే ఇది నెక్స్ట్ ఈ మొక్క అయిపోయింది కదా, గెల తీసిన తర్వాత చిన్న సైడ్ పిలకలు వచ్చినాయి కదా, అందులో ఒక పిల్లకి అయితే గ్రోత్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. మనకి మళ్ళీ 6 మంత్ పడుతుంది మళ్ళీ కాపు రావడానికి. చూడండి, మొత్తం నీట్గా అన్ని మొక్కలు అయితే కట్ చేసి పెట్టారు. ఇంకైతే చుట్టూ కనబడుతుంటుంది. పిలకలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. చూడండి, బుజ్జిగా. ఇటైతే అరటి సాగు అయితే చాలా అందంగా అయితే చేస్తారు. ఈ వాటర్ గురించి గట్లు కానీ కర్రలు కానీ మన సైడ్ అయితే సింగిల్ కర్రలు కడతారు, ఇక్కడ డబుల్ కర్రలు అయితే కడతారు. చూడండి, మనకి గాలు గట్ర వచ్చి మొక్కలు ఇరిగిపోకుండా సపోర్ట్ కానీ అయితే డబుల్ కర్ర వేసుకొని కడతారు. ఈ గెల కూడా ఇక్కడ వెయిట్ అయితే చాలా వస్తుంది. 20-25 కేజెస్ మొత్తం వస్తుంది. ఒక్కోసారి 30 కేజెస్ కూడా వస్తుంది. ఈ అమృతపాణి అరటి అయితే చాలా స్వీట్గా అయితే ఉంటుంది. చూడండి, ఎండ అయితే చాలా ఉంది. నా ఫేస్ అయితే చాలా రెడ్గా అయితే అయిపోయింది. ఇవన్నీ అయితే లోడింగ్ అయిపోయినాయి కదా, ఇవన్నీ అయితే సగంలో అయితే కట్ చేసి పెట్టారు. ఆ సగం కట్ చేశారంటే ఈ మనకి రెండో చెట్టు గ్రోత్ వచ్చినప్పుడు దీనికి ఉన్న కొన్ని వాటర్ కానీ దేని కానీ ఆ సెకండ్ చెట్టు అయితే పీల్చుకుంటుంది. అప్పుడు అది ఆటోమేటిక్గా ఎండిపోద్ది. దానికోసం హాఫ్ అయితే కట్ చేసి పెడతారు అన్ని చెట్లు. అందరికీ డౌట్ రావచ్చు, పూర్తి కట్ చేయకుంటున్నారు ఎందుకు అనుకొని. బట్ సగం అయితే మనం అలా పెట్టుకుంటే మనకి రెండో చెట్టుకు అయితే దీని గ్రోత్ పనికి వస్తుంది. దానికోసమని హాఫ్ అయితే పెడతారు. మీకైతే తెలుస్తుంటుంది. చూడండి, పిలకలు అయితే చాలా చాలా అందంగా అయితే ఉన్నాయి. ఈ పిలకల్లోనైతే అన్నీ అయితే ఉంచరు. మినిమం ఒక 1-2 అయితే గ్రోత్ చేయడానికి వదులుతారు. తక్కినవి అయితే కట్ చేయిస్తారు.
మనకి చుట్టూ అయితే మరి ఏం లేవు. మొత్తం అయితే లోడింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ అయితే లోడింగ్ అవ్వాలి వెహికల్. ఒక బండి అయితే ఫుల్ లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 9:30 ఇలాగా అవుతుంది. కానీ ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇది మనకి రావులపాలెం ఊరు నుంచి 20 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఒక ఊరు అంటారు చూడండి. లెవెల్ అయితే లోడింగ్ చేస్తుంటే కింద అయితే ఇలాగా కట్ చేసుకొని పెట్టుకొని ఆటోమేటిక్గా మనకి లేబర్ అయితే లోడింగ్ ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్తారు. అన్ని దగ్గరలో అయితే ప్లేస్లోనైతే ఇలా గేల కట్ చేసి పెట్టేస్తే కట్ చేయడానికి వేరే మనుషులు అయితే ఉంటారు. మనకి లోడింగ్కి అయితే వేరే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కళ్ళు 2 పనులు చేయలేరు కదా. చూడండి వీళ్ళైతే చూడండి లోడింగ్ కోసం అయితే కట్ చేసుకుని అయితే గల్లు అయితే పెట్టున్నారు. ఈ కాయలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. నాకైతే అనిపిస్తుంది 20 నుంచి 25 కేజీస్ అయితే వెయిట్ అయితే వస్తుంది. గల్లు అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇలాగే అన్ని చెట్లు అయితే కట్ చేసి గల్లు అయితే పెట్టున్నారు. మనకైతే ఇక్కడ నుంచి అయితే లోడింగ్ అయితే జరుగుతుంది. అయితే పొద్దున స్టార్ట్ చేయడంతో మనం అయితే కొద్దిగా లేట్ అయ్యాం వీడియో తీసుకొని. సగం అయితే కటింగ్ అయితే జరిగిపోయింది. ఎందుకంటే ఒక బండి లోడింగ్ అయిపోయింది కాబట్టి సగం అయితే అయిపోయింది. మళ్ళీ మనకి ఒక వెహికల్ అయితే హాఫ్ లోడింగ్ అయితే ఉంది. ఇటు సైడు కందలు కూడా వేస్తారు చూడండి. మధ్య మధ్య కంద అనుకొని అంట కంద కూడా మంచి రేట్ వస్తుంది. మధ్య మధ్య చెట్లు కూడా వేసి ఉన్నారు. ఇవైతే అరటి అమృతపాణి ఈ పిలకలు అయితే ఈ మొత్తం చూడండి. చుట్టూ మరేం లేవు, మొత్తం అయితే నీట్గా కట్ చేశారు. మనకి కొన్ని లోడింగ్ అయితే కింద అయితే ఈ గెల్ల అయితే ఉన్నాయి. ఈ చెట్టుకి అయితే ఇంక కట్ చేయలేదు. గెల్ల అయితే సైజ్ బాగానే వచ్చింది. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. మాకైతే డిస్టెన్స్ రావులపాలెం మినిమం 350 నుంచి 360 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 20 కిలోమీటర్స్ మనకి ఇక్కడ ట్రావెలింగ్కి రావాలి. నేనైతే ఫస్ట్ టైం ఈ కొవ్వూరు అయితే వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడైతే అరటి సాగు అయితే చాలా బాగా అయితే చేస్తారు. మార్కెట్ కూడా చాలా పెద్దది. మీకైతే కుదిరితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఈ రావులపాలెం వీడియో తీసి పెట్టడానికి. ఈరోజు అయితే మనకి టైం తక్కువ. చూడండి ఎంత కలర్ అయితే బాగా అయితే కలర్ వచ్చింది ఈ అరటి గెల. చూడండి సైజ్ అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఈ అమృతపాణి అనుకొని చాలా స్వీట్గా అయితే ఉంటాయి. మీరైతే ఒకసారి టేస్ట్ చేయండి. అమృతపాణి అయితే అంటే మార్కెట్లో అయితే దొరుకుతుంది. మనకైతే ఇక్కడ నుంచి మనకి లోడింగ్ అయిన తర్వాత బయట డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోద్ది. కొన్ని గెలలు అయితే కట్ చేయలేదు, పెట్టుకున్నారు. అంటే కొన్ని అయితే కట్ చేశారు. ఒక లైన్ బై లైన్ కట్ చేసుకొని వస్తున్నారు. మనం ఎక్కడెక్కడ పెండింగ్ అయిపోయినా మనం అక్కడైతే వీడియో తీసుకుంటున్నాం. చూడండి నాకైతే ఈ అరటికాయలు అయితే చాలా చాలా బాగా అయితే నచ్చింది. ఎందుకంటే వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాయ అయితే గ్రీన్గా అందంగా అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ట్రిక్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. కర్ర కట్టడం కానీ, వాటర్ సప్లై కానీ, గట్లు కట్టడం కానీ డిఫరెంట్గా అయితే ఈ సైడు వ్యవసాయం చేస్తారు డిఫరెంట్గా. అరటి సాగు అయితే ఎక్కువ చేస్తారు. అరటి సాగు కానీ, కంద కానీ, కొబ్బరి డిఫరెంట్ వ్యవసాయం అయితే ఈ ఏరియాలో అయితే ట్రై చేస్తారు. మీరు అంతగాని మన వీడియో చూసి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే మా వీడియోలు అయితే కొత్త వీడియోలు అయితే మీకైతే రావడం జరుగుతుంది. మాకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఇదైతే కొవ్వూరులో ఉన్న అమృతపాణి అరటి సాగు. మనమైతే ఈ టోటల్ మొక్కలు అయితే కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. లోడింగ్ అయితే ముందైతే ఉంది. అంతకు ముందు అయితే మనం చూసాం కదా ఫ్రంట్లోనైతే మనకి వెహికల్స్ అయితే 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్స్ దగ్గరికి అయితే మనం ఇటునైతే వెళ్దాం. ప్యాకింగ్ కూడా చాలా అందంగా అయితే చేస్తారు. మీకైతే ఆ వెహికల్స్లో ఫుటేజ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఒక బండి అయితే లోడింగ్ అయింది, అదైతే అవ్వదు. మనమైతే ఆ సెకండ్ వెహికల్ హాఫ్ లోడింగ్ అయితే ఉంది కదా, అక్కడికైతే మనం వెళ్దాం. మొత్తం అయితే కటింగ్ అయిపోయినాయి. కొన్ని చెట్లు అయితే పెండింగ్ ఉన్నాయి కదా. ఈ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. లేబర్ అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. మనమైతే వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మన రోడ్ సైడ్కి అయితే ఉన్నాం దగ్గరికి. ఎండ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది.
మేమైతే ఇంకా ఈ కొద్ది ప్లేస్ చూసి మనం అయితే స్టార్ట్ అయిపోతాం. మనకి ఈరోజు లోడింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. మా సార్ వెళ్తాను కాబట్టి నాకైతే ఈ వీడియో తీయడానికి అయితే కొద్దిగా ఛాన్స్ దొరికింది, తీశాను. చూడండి ఎంత ప్యాకింగ్ అయితే అరటి ఆకులతో బాగా ప్యాకింగ్ చేసుకొని పళ్ళు అయితే డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. మీకు అది వీడియోలో తెలుస్తుంటుంది. ఇంకా లోడింగ్ అయితే చాలా ప్లేస్ అయితే ఉంది. ఇంకా కొన్ని మీ వీడియోలు చూసి ఉంటారు, కొన్ని అయితే కట్ చేయలేదు. అవైతే కట్ చేసుకుంటే లోడింగ్ అయితే జరుగుతుంది. ఇవైతే కంద, ఇవైతే మంచి వ్యవసాయం ఇటు పక్క మళ్ళీ చేస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. ఈ చుట్టూ కూడా ఈ అరటి మధ్య మధ్యన అయితే ఈ కంద చెట్లు అయితే వడ్డం జరిగింది. మీకైతే వీడియోలో నాకు కనబడుతుందో చూడండి. ఇది అయితే ఇంకో పొలము, ఇదైతే మనం కటింగ్ చేసి రీసెంట్గా అయ్యి ఉంటుంది. మొత్తం అయితే కటింగ్ చేశారు. మనకి సైడ్ పిలకలు కూడా ఏం లేవు, చూస్తున్నారు కదా, మీకు వీడియోలో అని తెలుస్తుంటుంది. ఇదైతే కొబ్బరి చెట్లు చూడండి. కొబ్బరి చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే చుట్టూరు ఉన్నాయి. తాటి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ అరటి సాగు కానీ చుట్టూ అయితే బాగా ఉన్నాయి. ఇవన్నీ కందలు అంటారు. ఇదైతే మంచి అమౌంట్ అయితే వస్తుంది. ఇది కూడా ఇటుపక్క కొన్ని ఎకరాలు అయితే చేసుకుంటారు. మనకి అరటి అయిపోయిన తర్వాత కొన్ని ఏరియాలు, కొన్ని ప్లేసులు, కొన్ని పొలాలను అయితే ఈ కంద అయితే చేయడం జరుగుతుంది. ఈ పక్కన చూడండి మొత్తం నీట్గా అయితే కట్ చేసి పెట్టేశారు. మనకి సైడ్లో కొన్ని పిలకలు అయితే ఉన్నాయి. అవి గ్రోత్ అవడానికి మనకి 6 to 7 months అయితే మళ్ళీ పడుతుంది. ఆలోపు ఈ సైడ్ని అయితే వీళ్ళు కంద వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు. ఈ వ్యవసాయం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. అందమైన ప్లేసు. మా వేణు తమ్ముడు అయితే మాకైతే అమృతపాణి గల్ల అయితే లోడ్ చేయడం జరుగుతుంది మా వెహికల్లో. చూడండి మేమైతే ఒక 3 గల్లు అయితే తీసుకుని వెళ్తున్నాం మా సరళ ఇంటికి. చూడండి ఇతనైతే ఇంకో ముస్తా పాడినాడు అనుకొని ఇతను కూడా లోడింగ్ అయితే చేసుకొని డిక్కీలు అయితే నీట్గా అయితే పెడుతున్నారు. నేనైతే ఈ బంక గట్ట అంటుకోవడాన్ని నేనైతే పేపర్ అయితే వేసుకొని పెట్టుకున్నాను. ఈ మనకైతే కొన్ని ప్లేస్లు అయితే పైడికలు అయితే లోడింగ్ చేసుకొని ఉంచుకున్నాం వాటర్ కోసం. చూడండి గెల్ల అయితే చాలా వెయిట్ అయితే వస్తాయి. మా వేణు తమ్ముడు అయితే ఒకటైతే టేస్ట్ చేస్తున్నాడు, చాలా బాగుందని అంటున్నాడు. ఇలాగే మా వీడియో చూసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలతో అయితే మనం కలుసుకుందాం. బాయ్.